రోమపత్రిక 12వ అధ్యాయం 20 వచ్చిన కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం శత్రువు తప్పిక కొని ఉంటే దాహము అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయావు కీడు వలన జయింపబడక మేలు చెడ్డ కీడును జయించును. రోమపత్రిక 12వ అధ్యాయం 27 వచ్చినాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు తప్పికొని ఉంటే దాహం అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిరు కీడు జయింపబడక మేలు చెడ్డ కీడును జయించును. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టును దప్పికొని ఉంటే దాహము అలాగే చేసిన ఎడల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిరు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమపత్రిక 12వ అధ్యాయం 27 కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టింది దప్పికొని ఉంటే దాహం ఉంది అలాగ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయారు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం చూపించే దాహము అలాగే చేయడం వలన అతని తల మీద నిప్పులు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించును. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టును దప్పిక కొని ఉంటే దాహము అలాగే చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయింది కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించును. ఎక్కడున్నది? ఏ